ఆంధ్ర ఎలక్షన్స్కి ఇంకా ఒక్క వారం కూడా లేదు. ఇలాంటి సమయంలో మనకు కావాల్సింది ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్. ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీ మేనిఫెస్టో ఏంటి, ఏ పార్టీ ఏం చెప్తుంది, వీటిలన్నిటినీ ఒక చోట పెట్టాలి. ఒక రీసెర్చర్ ఏ పక్షపాతం లేకుండా, ఏ పార్షియాలిటీ చూపించకుండా ఎవరెవరు ఏం చెప్తున్నారు అనే దాని మీద క్షుణ్ణంగా డీకోడ్ చేశారు. ఈరోజు ఎపిసోడ్ ఈ సబ్జెక్ట్ మీద. ఇప్పుడు ఈ మేనిఫెస్టోలోని ఉన్న పాయింట్స్ని హైలైట్ చేసి కొన్ని విభాగాలుగా విభజించి ఏ పార్టీ వాళ్ళు ఆ విభాగానికి ఏం చేయాలనుకుంటున్నారో కొంచెం డీటెయిల్గా అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇలా చెప్పడంలోని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మీకు ఓటు వేసే వరకు పథకాలు అనేవి మీకు చాలా క్లియర్గా సెక్టార్ బై సెక్టార్ గుర్తుంటాయనే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఇప్పుడు ఏ స్టేట్ అయినా ఒక డెవలప్మెంట్ గ్రోత్ అయితే చూపించాలి అనుకుంటే చాలా కొన్ని ఇంపార్టెంట్ సెక్టర్స్ అయితే ఉంటాయి. నథింగ్ బట్ ఫస్ట్ చూసుకుంటే మీరు ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, కల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్ ఎలాగిద్దాం అనుకుంటున్నది, పెన్షన్స్ ఒక స్కీమ్స్ ఏంటి, సో ఇలా వేరియస్ సెక్టర్స్ ఉంటాయి. సో నేను ఇవన్నిట్లోని కొన్ని టాపిక్స్ని తీసుకొని ఇంపార్టెంట్ విచ్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ అనేది తీసుకొని ఆ పర్టికులర్ టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ దగ్గరికి వస్తే ఎడ్యుకేషన్కి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో డీటెయిల్డ్గా డిఫరెన్సెస్గా నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇలా చెప్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో రేపు ఓట్ వేసే వరకు కూడా ఆ క్లారిటీని మీతోటే ఉంచుకుంటారని భావిస్తూ స్టార్ట్ చేస్తున్నాను. నేను ఈ వీడియోలోని మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేయండి అని చెప్పడానికైతే రాలేదు. సో ప్రతి పార్టీ ఎలక్షన్స్ బరిలోకి దిగే ముందు వాళ్ళు ఈసారి విన్ అయితే ఏ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నారో ఒక మేనిఫెస్టో రూపంలోని మన ముందుకి వస్తారు. మేనిఫెస్టోలో ఉన్న మెయిన్ పాయింట్స్ గురించి అండ్ మనకి కూటమిగా వస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు తెచ్చిన సూపర్ 6 అనే మేనిఫెస్టోలో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ని రెండింటిని కంపేర్ చేసి డివైడ్ చేసి మీకు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం. ఈ ఫస్ట్ సెక్షన్ గురించి మాట్లాడేది ఎడ్యుకేషన్ గురించి. ఫస్ట్ టైం ఉన్న పాలసీస్ అన్నిటిని అలాగే జరుపుతూ కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావాలి అనుకున్నారు. ఫస్ట్ వన్ అమ్మఒడి ఇప్పటి వరకు అందరికీ స్టూడెంట్కి 15,000 వరకు పేరెంట్స్ అకౌంట్స్లో వేయడం జరిగేది. ఇప్పుడు దాన్ని 17,000 చేయాలి అనుకుంటున్నారు. బట్ పేరెంట్స్కి మాత్రం 15,000 వెళ్తుంది. ఆ రిమైనింగ్ 2,000 వచ్చేసి స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అండ్ టాయిలెట్ మెయింటెనెన్స్కి అయితే తీసుకోవాలి జరుగుతుంది. ద సెకండ్ థింగ్ విద్యా దీవెన. సో ఈ జగనన్న విద్యా దీవెనలోని మనకి కాలేజెస్లోని చదువుతున్న విద్యార్థులందరికీ కాలేజ్ ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుంది. అండ్ వసతి దీవెన లైక్ హాస్టల్ ఫీజెస్, బుక్స్, వీల్ కైండ్ ఆఫ్ వాటికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నాడు నేడు. సో ఈ నాడు నేడు వచ్చేసి స్కూల్స్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం. సో గవర్నమెంట్ స్కూల్స్ ఆల్ ఓవర్ ద ఆంధ్రప్రదేశ్ ఆర్ గెటింగ్ డెవలప్డ్. సో ఆ పాలసీని అయితే ఇంకా జరపాలి అనుకుంటున్నారు. అండ్ గోరుముద్ద. సో లైక్ ఇది ఆల్రెడీ ఉన్న పాలసీ, లైక్ ఆఫ్టర్నూన్ స్కూల్లోని ఫ్రీ మీల్స్ అయితే సప్లై చేయాలి అనుకుంటున్నారు. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ లైక్ విదేశీ విద్యాదయ. సో ఈ విదేశీ విద్యాదీవెనలో ఏమవుతుందంటే మనకి ఇంటర్నేషనల్ కాలేజెస్లో చదువుకోవాలి అనుకుంటే విద్యార్థులు ఆన్ మెరిట్ బేసిస్ మీకు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫర్ ద రెప్యూటెడ్ కాలేజెస్లో మీకు కానీ సీట్స్ వస్తే యూ క్యాన్ అప్లై ఫర్ దిస్ అండ్ యూ విల్ గెయిన్ ద స్కాలర్షిప్ త్రూ ద విదేశీ విద్యాదీవెన. ద లాస్ట్ థింగ్ న్యూలీ కొత్తగా తీసుకురావాలనుకుంటుంది ఐబీ కరికులం. సో 10th క్లాస్ నుంచి కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ మీకు స్కిల్ఫుల్ డెవలప్డ్ ఎడ్యుకేషన్. లైక్ ఈ టర్మ్లోని మీకు ఏ కోర్సెస్ అయితే కొంచెం రెప్యుటేషన్, జాబ్ ఓరియంటెడ్, న్యూ టెక్నాలజీస్ వీటి మీద ఉంటాయో వాటికి తగ్గట్టుగా కరికులం ప్లాన్ చేసి స్టూడెంట్స్కి అందించడం. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ విచ్ ఎడ్యుకేషన్ సెక్టర్కి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయాలి అనుకుంటున్న పాయింట్స్ మేనిఫెస్టోలో మనకి క్లియర్గా చెప్పారు. నౌ ఆన్ ద అదర్ హ్యాండ్ టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ వాళ్ళు సూపర్ 6 అనే మేనిఫెస్టోలో తీసుకొచ్చారు. దాంట్లోని ఎడ్యుకేషన్కి మనకి ఎలాంటి పాయింట్స్ని చెప్పారో కొంచెం చూద్దాం. ద ఫస్ట్ థింగ్ సేమ్ స్కూల్ స్టూడెంట్స్కి 15K అయితే వీళ్ళు కూడా వేస్తున్నారు. అండ్ ద సెకండ్ థింగ్ కాలేజ్ చదువుకునే స్టూడెంట్స్కి వాటి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ అంబేద్కర్ విద్య
డాక్టర్ అంబేద్కర్ విద్యా పథకాన్ని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో లైక్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్కి రీఎంబర్స్మెంట్ ఇవ్వడం అండ్ సిలబస్ రివిజన్ ఫర్ స్టేట్ బోర్డ్స్. లైక్ మనకి ఇప్పటి వరకు జరుగుతున్న స్కూల్ బోర్డింగ్ లైక్ టెక్స్ట్ బుక్లో ఉన్న సిలబసెస్ని ఒకసారి రివిజ్ చేసి విచ్ నీడ్స్ అ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. సో ఇప్పుడుకున్న టెక్నాలజీ ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతానికి అలైన్లా ఉండేలాగా సిలబస్ రివిజన్ అయితే చేయాలి అనుకుంటున్నారు. అండ్ లాస్ట్ 5 ఇయర్స్లోని కొన్ని స్కూల్స్ అయితే మూతపడడం జరిగింది. సో అది మనకి మేనిఫెస్టోలో చెప్తున్నారు. సో దాన్ని రీజన్స్ కనుక్కొని రీఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేయాలి అనుకుంటున్నారు. సో దీస్ ఆర్ ద 4 మేజర్ థింగ్స్ విచ్ టీడీపీ ఈస్ క్లియర్లీ మేనిఫెస్టెడ్ ఇన్ ద సూపర్ 6. సో ఎడ్యుకేషన్గా చూస్తే మీరు ఇవి పాలసీస్ని అయితే టీడీపీ ఒకసారి కానీ అధికారంలోకి వస్తే అలియన్స్ ముందుకు తీసుకురావాలి అని కోరుకుంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం, హెల్త్ కేర్. సో హెల్త్ కేర్ గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేనిఫెస్టోలో ఎలాంటి పథకాలు తీసుకొచ్చారో డీటెయిల్గా చూద్దాం. వీళ్ళు చెప్పేది ఏంటి అంటే 2019లోని ఏదైతే పాలసీస్ ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తూ 2024కి కొన్ని అప్డేట్స్ అయితే ఇద్దామని అనుకున్నారు. 2019లో వాళ్ళు తెచ్చిన పాలసీస్ ఏంటి అంటే 5 lakhs వరకు ఎలిజిబిలిటీ క్రైటీరియాని పెంచారు. రికవరీ టైం జరుగుతున్నప్పుడు పేషెంట్కి 5,000 వరకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. లాంగ్ స్టడీ డిసీజెస్ లైక్ ఎక్కువ క్లానికల్ డిసీజెస్ ఉన్న పేషెంట్స్కి 10,000 వరకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా కాలేజెస్లోని స్కిల్డ్ డాక్టర్స్ని అయితే ఇంప్రూవ్ చేయాలి అని అనుకుంటున్నారు. సో దీస్ ఆర్ ద ప్రామిసెస్ విచ్ దే హ్యావ్ గివెన్ ఫర్ 2019 ఎలక్షన్స్ అండి. 2024లో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏవేం పాలసీస్ తీసుకురావాలి అనుకుంటున్నారు అంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ 17 మెడికల్ కాలేజెస్ని తీసుకురావాలి అనుకుంటున్నది. 5 ఆల్రెడీ కాలేజెస్ స్టార్ట్ చేశారండి కన్స్ట్రక్షన్. సో అది కంప్లీట్ చేసి రిమైనింగ్ 12 మెడికల్ కాలేజెస్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలి అనుకుంటుంది. దీనివల్ల మనకి జరిగే అడ్వాంటేజ్ ఏంటంటే 2,550 MBBS సీట్స్ అయితే పెరుగుతాయి. 2,737 పీజీ మెడికల్ సీట్స్ అయితే అందుబాటులోకి వస్తాయని మనకి హామీ ఇస్తున్నారు. ద సెకండ్ థింగ్ ఇట్లే తీసుకొస్తున్నారండి విశాఖ, గుంటూరు, కర్నూలులోని. అది కాకుండా క్యాన్సర్ హెల్త్ కేర్ సెంటర్స్ని అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపూర్లోని. అది కాకుండా 17 నర్సింగ్ కాలేజెస్ని వీటితోటి 1,020 నర్సింగ్ సీట్స్ని అయితే అందుబాటులోకి తీసుకురావాలి అనుకుంటున్నారు. ఇవండి మెయిన్ పాయింట్స్ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో మనకి చెప్పింది. ఆన్ ద అదర్ హ్యాండ్ టీడీపీ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలోని ఈ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏమేం పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నారు అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకురావడం జరుగుతుందండి. ద పాలసీ దాని ఏమంటారు వర్త్ వచ్చేసి 25 lakhs వరకు మీకు హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అయ్యేలాగా చూద్దాం అనుకుంటున్నారు. ద సెకండ్ థింగ్ ఇస్ డిజిటల్ హెల్త్ కార్డ్స్ అయితే తీసుకురావాలనుకుంటున్నారు. సో మీకు ఫోన్లోనే హెల్త్ కార్డ్ అయితే ఉంటుంది. సో యూ కెన్ గో డైరెక్ట్లీ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే సదుపాయం అయితే కలిగిస్తున్నారు. ఇంకా ప్రతి హెడ్ క్వార్టర్స్లోని స్టేట్కి ఆల్రెడీ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి కదండి, ఆ హెడ్ క్వార్టర్స్లోని వీళ్ళ యొక్క గవర్నమెంట్ మెడికల్ షాప్స్ని అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి ప్రైజెస్ కావచ్చు ఇవన్నీ కూడా కొంచెం అందుబాటు ధరల్లో అయితే దొరికే ఛాన్స్ ఉంటుంది. ద లాస్ట్ థింగ్ బీపీ, షుగర్ లాంటి లాంగ్ స్టేయింగ్ డిసీజెస్ విచ్ ఆర్ నాట్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయో వాటికి జెనరిక్ మందులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవండి మనకి టీడీపీ వాళ్ళు సూపర్ 6లోని మెయిన్గా పేర్కొన్న హెల్త్ కేర్కి సంబంధించిన మేనిఫెస్టో యొక్క పాలసీస్. ద నెక్స్ట్ వన్ అగ్రికల్చర్. వ్యవసాయ రంగంకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేనిఫెస్టోలో ఎలాంటి పాయింట్స్ని పెట్టారో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు క్లియర్గా 2019లోని మేనిఫెస్టోలో ఏమైతే చెప్పారో అవన్నీ కొనసాగిస్తూ కొన్ని మరమ్మతులు అయితే వాటికి చేద్దాం అనుకున్నారు. మెయిన్గా ఎక్కువగా హైలైట్ చేయాల్సింది ఏంటి అంటే రైతు భరోసా ఇప్పటికీ 5 ఏళ్ళకి 50,000 లైక్ సంవత్సరానికి 10,000 చొప్పున ఇవ్వడం జరిగింది రైతులకి. ఇప్పుడు దాన్ని 13,500 అంటే 5 ఏళ్ళకి కలిపి 67,500 ఇస్తామని భరోసా చెప్పారు. అండ్ కరెంట్ 9 గంటలు ఉచిత కరెంట్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అది కాకుండా 0 వడ్డీ రేటుకి
రైతు భరోసా 0 వడ్డీకి రుణాలు అయితే ఇద్దామని అనుకుంటున్నారు. సో ఇవి ఇంతకు ముందు ఉన్నవే అండి. కొత్తగా ఇప్పుడైతే ఏమేం చేశారంటే కొన్ని కౌలు రైతులకి సులభంగా రుణాలు అందించే చర్యలు అయితే తీసుకుంటామని చెప్తున్నారు. ఇంకా నవరత్నాల్లోని రైతులకి ఎలాంటి హామీలు అయితే ఇచ్చారో అవన్నీ కౌలు రైతులు అందరికీ కూడా అందుతాయని ప్రత్యేకంగా వీళ్ళు చెప్పడం జరిగిందండి. సో రైతుల పరంగా చూసుకుంటే వ్యవసాయ రంగంగా లాస్ట్ టర్మ్లో అయితే ఏవేం పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేశారో ఈసారి కూడా అవన్నీ చేస్తూ ఇంకొన్ని అయితే చిన్న మరమ్మతులు అయితే చేయాలి అని అనుకుంటున్నారు, అందరికీ సులభంగా ఉండాలని. ఇదైతే మేనిఫెస్టోలో అయితే పేర్కొన్న పాయింట్లు అండి. ఇంకా ఇది కాకుండా వచ్చే 5 ఏళ్లలోనే వీళ్ళు ఆక్వా యూనివర్సిటీస్ని అయితే స్థాపిస్తామని చెప్తున్నారు. అండ్ పేదలకి ఇల్లు స్థలాలు మొదలుపెట్టిన ఇల్లు నిర్మాణాలు పూర్తి చేస్తామని అయితే హామీలు ఇస్తున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్ టీడీపీ కూటమి అయితే ఈసారి వ్యవసాయ రంగం వారికి చాలా మంచిగా ఇవ్వాలి అని కోరుకుంటుంది. సో వాళ్ళు ఫస్ట్ వచ్చేసి రైతు భరోసా లాగా ప్రతి సంవత్సరం రైతుకి 20,000 అంటే 5 సంవత్సరాలు కలిపి ₹1,00,000 అయితే భరోసా అయితే ఇవ్వాలి అని అనుకుంటుంది. అండ్ 9 గంటల నాణ్యమైన పవర్ అయితే రైతులందరికీ అందుబాటులో ఉండాలి. విత్ సోలార్ పంపింగ్ పెట్టాలి అనుకుంటుంది. సో సోలార్ నుంచి జనరేట్ అయిన పవర్ ఇంకా మిగిలితే వాళ్ళు వాడుకునగా ప్రభుత్వం కొనుగోలు చేసే పథకం అయితే పెట్టాలి అనుకుంటుంది. అండ్ సబ్సిడీలు వడ్డీలు కొనుగోలు లైక్ ఎలాంటి అగ్రికల్చర్కి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా కొనుక్కున్నప్పుడు సబ్సిడీ అయితే దొరుకుతుంది మనకి. ఇంకా కౌలు రైతులకి ప్రత్యేక కార్డులు ఇచ్చి గుర్తింపు కార్డులు అన్ని పథకాలు వాళ్ళకి అందేలాగా చూసుకుంటామని చెప్తున్నారు. రైతులందరికీ ఒక కార్పొరేషన్ స్థాపించి సంక్షేమ పథకాలన్నీ అమలయ్యేలా చూస్తామని చెప్తున్నారు. ఇంకా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 1000 ఏకర్స్లోని ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్పించి వాళ్ళతో చేయించి వాళ్ళకి డెవలప్మెంట్ అయ్యేలాగైతే చూస్తామని చెప్తున్నారు. డిప్ ఇరిగేషన్కి వచ్చేసి 90% సబ్సిడీ అయితే ఇవ్వాలి అని కోరుకుంటున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రతి నదులు అనుసంధానం అయ్యి ఇరిగేషన్కి ప్రతి అగ్రికల్చర్ ల్యాండ్కి వాటర్ వచ్చేలాగా చూసుకుంటామని హామీ ఇస్తున్నారు. సో ఇవన్నీ మెయిన్గా టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్ వాళ్ళు ఇస్తున్న మేనిఫెస్టోల హామీలు. ద నెక్స్ట్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ డెవలప్మెంట్ అని చెప్తారు. ఏ స్టేట్లో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుందో ఆ స్టేట్లో పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమ్స్ విత్ లాట్ ఆఫ్ యాంపుల్ ఆపర్చునిటీస్. అందులోని ఈ 2 పార్టీస్ లైక్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అండ్ జనసేన, టీడీపీ, బీజేపీ అలియన్స్ వాళ్ళు మేనిఫెస్టోలో ఎలాంటి పాయింట్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ వైఎస్ఆర్సీపీ. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని ప్రత్యేకంగా ఇప్పించగలం ఆల్ అక్రాస్ ద స్టేట్ అనేది దాని మీద దృష్టి సాధిస్తాం అనుకుంటున్నారు. అండ్ రోడ్డు మరమ్మతులు అండ్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడదామని ట్రై చేస్తామని చెప్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు అండ్ ప్రతి డిస్ట్రిక్ట్లోని హెడ్ క్వార్టర్స్ని స్మార్ట్ సిటీగా డెవలప్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఇది ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి 2000 కోట్ల వరకు కేటాయిస్తాం అని చెప్తున్నారు. అండ్ ప్రతి జిల్లాలోని ఇండస్ట్రియల్ పార్క్స్ అభివృద్ధిపై శ్రద్ధ చేస్తాం అని చెప్తున్నారు. అండ్ ద లాస్ట్ థింగ్ మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీ వాళ్ళకి సదుపాయాలు అందజేసేలాగా చూస్తామని చెప్తున్నారు. ఇంకా వచ్చే 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికీ ఇంకా అది కాకుండా పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్స్, ల్యాండింగ్ సెంటర్స్ని పెడతామని చెప్తున్నారు. అది కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ని అయితే కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పే హామీలు అయితే ఇవి. ఆన్ ద అదర్ హ్యాండ్ టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ వాళ్ళు మేనిఫెస్టోలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎలాంటి పాయింట్స్ని హైలైట్ చేశారో మనం చూద్దాం. ఫస్ట్ వీళ్ళు కూడా ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ట్యాప్ని ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. స్పోర్ట్స్ పరంగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ప్రతి లైక్ స్టేట్ ఇంకా నేషనల్ లెవెల్లోని స్పోర్ట్స్కి ఇక్కడి నుంచి ప్లేయర్స్ని తయారు చేయడానికి వీళ్ళు తగ్గ కృషి అయితే వీళ్ళు చేద్దామని అనుకుంటున్నారు. అండ్ పోలవరం ప్రాజెక్ట్ని
ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ వివిధ నదులు అనుసంధానం అయ్యే ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తామంటున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నిటిని పూర్తి చేస్తామని చెప్తున్నారు. గ్రామాల నుంచి సిటీస్కి కలిసే రోడ్లన్నిటిని నీట్గా చేస్తాము అండ్ నిర్మిస్తాము అని అయితే చెప్తున్నారు. అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ హబ్స్ లాంటివి అయితే తీసుకురావడం ప్రయత్నిస్తామని చెప్తున్నారు. వీళ్ళు కూడా పోర్ట్లు, ఎయిర్పోర్ట్స్ అండ్ రైల్వే స్టేషన్స్కి సరిపడా మరమ్మతులు అయితే చేయాలి అనుకుంటున్నారు. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కలగాలని ప్రతి కేంద్రంలోని సెంటర్స్ని అయితే ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. వైజాగ్ని ఆర్థిక క్యాపిటల్గా డెవలప్ చేస్తానని చెప్తున్నారు. వైజాగ్, చెన్నైలోని ఉన్న మేజర్ సిటీస్ అన్నింటినీ కలుపుకుంటా ఇండస్ట్రియల్ గ్రోత్ని అయితే తీసుకురావడానికి ట్రై చేస్తామని చెప్తున్నారు. ఇంకా వైజాగ్లో ఆర్థిక క్యాపిటల్ లాగే కర్నూలులో కూడా హైకోర్టును అయితే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. సో వీళ్ళ మెయిన్ మోటో వచ్చి మాత్రం క్యాపిటల్ ఆఫ్ ద స్టేట్ వచ్చేసి అమరావతిగానే పెట్టాలని మాత్రం ఇంకా అనుకున్నారు వీళ్ళు. అండ్ వివిధ ప్రాజెక్ట్స్ని ఆన్ టైం కంప్లీట్ చేస్తామని కూడా చెప్తున్నారు. సో రాయలసీమ నుంచి బెంగళూరు కనెక్ట్ అయ్యే హైవే నుంచి పాయింట్స్ అన్ని తీసుకొని అక్కడ కూడా ఇండస్ట్రియల్ వైజ్లో డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. సో కోస్టల్ లైన్ యాజ్ వెల్ యాజ్ రాయలసీమ టు బెంగళూరు ఉండే హబ్ కూడా బాగా ఇండస్ట్రియల్ వైజ్లో డెవలప్ చేద్దామని మెయిన్గా ఫోకస్ చేస్తున్నారని తెలుస్తుంది ఈ మేనిఫెస్టోని చూస్తుంటే. సో ఇవి ఈ రెండు పార్టీల వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టిన మెయిన్ పాయింట్స్ అండ్ పాలసీస్ టు ఇంప్లిమెంట్ ఇన్ ద కమింగ్ ఎలక్షన్. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ కల్చరల్ అండ్ రిలీజియస్ డెవలప్మెంట్. సో కల్చరల్ పరంగా, రిలీజియస్ పరంగా ఈ రెండు పార్టీలు ఎలాంటి మేనిఫెస్టోస్ని, పాలసీస్ని అయితే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారో మనం చూద్దాం ఇప్పుడు. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు తన మేనిఫెస్టోలో కల్చరల్ పరంగా అయితే అంత హైలైటెడ్ అయ్యేలాగా ఏం పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరగలేదు. బట్ రిలీజియస్ పరంగా అయితే మాత్రం చాలా పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. సో నాయి బ్రాహ్మణులు అనే ఒక టాపిక్ని అయితే తీసుకురావడం జరిగింది. మంగలి వంటి మాటల్ని ఇంకా తొలగించి వాళ్ళని నాయి బ్రాహ్మణులు అని పిలవాలని చెప్తున్నారు. వీళ్ళకి దేవాదాయ శాఖలోని 20,000 గౌరవ వేతనం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ప్రతి షాపుకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వాలి అని తీసుకున్నారు. ఇంకా మన క్రిస్టియన్స్కి వచ్చేసినప్పుడు వాళ్ళకి హోలీ ల్యాండ్స్కి వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళకి సహాయంగా కావచ్చు, అండ్ వైఎస్ఆర్ బీమా కావచ్చు, అండ్ పాస్టర్స్ కాలంటే వాళ్ళకి వైఎస్ఆర్ కాలనీస్లోని ఇళ్ల స్థలాలను అయితే ఇల్లు నిర్మించడం అయితే తీసుకుంటాం, అలాంటి ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తామని చెప్తున్నారు. ఇంకా ముస్లిం మైనారిటీస్కి వచ్చినప్పుడు వాళ్ళకి హజ్ యాత్రకి సాయం చేస్తామని చెప్తున్నారు. ఇమామియల్ పాస్టర్స్కి అయితే ఎలాగైతే ఇళ్ళ కాలనీలు ఇస్తారో వీళ్ళకి కూడా ఇమామియల్స్కు ఇళ్ళ స్థలాలు అండ్ ఇళ్ళ కేటాయింపు అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. అండ్ ఇమాములకు ప్రతి నెల 10,000 శాలరీ అయితే ఇస్తారు అని చెప్తున్నారు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లైక్ ఉర్దూని సెకండ్ అధికారిక భాషగా ప్రకటిస్తామని చెప్తున్నారు. అండ్ హిందూ దేవాలయాల విషయానికి వస్తే 2019లోని ఏదైతే హామీలు ఇచ్చారో అవైతే ఇప్పటికీ నెరవేరుస్తానని చెప్తున్నారు. అండ్ 24లోకి వచ్చేసరికి వాళ్ళకి కూడా ఇళ్ళ స్థలాలు అయితే కేటాయిస్తామని చెప్తున్నారు. మన కార్పొరేషన్లో వాళ్ళకి కూడా పెన్షన్లు అయితే ఇస్తామని చెప్తున్నారు. వచ్చే 5 ఏళ్లలోని దేవాలయ నిర్మాణాలకు అయితే ప్రత్యేక నిధిని కేటాయిస్తామని చెప్తున్నారు. ఇవైతే ఇప్పటి వరకు 2019 మేనిఫెస్టోలో ఇచ్చారు, అవి ఇంకా కొనసాగిస్తామంటున్నారు. అది కాకుండా 24లో అయితే ప్రతి రిలీజియస్ ప్లేస్కి లైక్ మాస్క్స్కి, చర్చెస్కి అండ్ టెంపుల్స్కి ప్రత్యేక నిధిని కేటాయించి వాటి మరమ్మతులకు కావచ్చు, వాళ్ళ మెయింటెనెన్స్కి కావచ్చు అయితే శ్రద్ధ తీసుకుంటామని చెప్తున్నారు. ఇవన్నీ కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలోని కల్చరల్ అండ్ రిలీజియస్ డెవలప్మెంట్కి కేటాయించిన పాయింట్స్. సో నౌ టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ వాళ్ళు కల్చరల్ డెవలప్మెంట్కి ఎలాంటి పాయింట్స్ని మేనిఫెస్టోలోని పెట్టారో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, టూరిజం మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తామని చెప్తున్నారు. హెరిటేజ్ ప్లేసెస్ ఆంధ్రాలో చాలా ఉన్నాయి, వాటి యొక్క డెవలప్మెంట్ నుంచి మనకి ఆర్థికంగా కూడా స్టేట్కి రెవెన్యూ అనేది జనరేట్ చేయొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు.
అండ్ ముస్లిం మైనారిటీస్కి వీళ్ళు సంక్షేమంగా 50 years దాటిన వాళ్ళకి పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది. వీళ్ళు వాళ్ళ రిలీజియస్ ప్లేసెస్కి స్థలాలు అయితే కేటాయిస్తామని చెప్తున్నారు. వీళ్ళు కూడా ఇమాములకి మౌజన్లకి ప్రతి నెల 10,000 వరకు అండ్ 5,000 వరకు గౌరవ నేతలు లైక్ పెన్షన్ లాగే ఇస్తామని చెప్తున్నారు. అండ్ వీళ్ళకి 100 కోట్లు కేటాయించి వడ్డీ లేకుండా 5 లక్షల వరకు ప్రతి ముస్లింలకి లోన్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ మసీదులు నిర్మించడానికి కావచ్చు, వాళ్ళని మెయింటెనెన్స్ చేయడం కావచ్చు, ప్రతి నెల 5,000 వరకు ఆర్థిక సాయం చేస్తామని చెప్తున్నారు. హజ్ యాత్ర వెళ్ళే ముస్లిమ్స్కి 1 లక్ష వరకు ఆర్థిక సాయం చేస్తామని పేర్కొన్నారు. ఇక క్రిస్టియన్ సంక్షేమంకి వచ్చేసరికి వీళ్ళు క్రిస్టియన్ చర్చెస్ వాటి డెవలప్మెంట్కి కావచ్చు, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళ మెయింటెనెన్స్కి కావచ్చు నిధులు అయితే కేటాయిస్తామని చెప్తున్నారు. అలాగే జెరూసలేం వెళ్ళాలి అనుకునే, హోలీ ప్లేసెస్కి వెళ్ళాలి అనుకునే క్రిస్టియన్స్కి ఆర్థికంగా సాయం చేస్తుంది అని చెప్తున్నారు. అండ్ ఫైనల్లీ దేవాలయాలకి, హిందూ దేవాలయాలకు వచ్చేసరికి బ్రాహ్మిన్స్ ప్రైవేట్ టెంపుల్స్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా మినిమం వేజ్ అయితే ఇచ్చేలా చూస్తామని చెప్పడం జరిగింది. ప్రతి నెల పెన్షన్గా 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ 15,000కి పెంచుతామని చెప్తున్నారు. ఐ మీన్ లైక్ వార్షిక ఆదాయం ఇయర్లీ 50,000 పైగా వచ్చే ఆదాయం పన్ను వచ్చే గుళ్ళలోని పనిచేసే వాళ్ళకి 15,000 వరకు పెంచుతామని చెప్తున్నారు. ఇయర్లీ ఇన్కమ్ 50,000 కన్నా తక్కువగా వచ్చే దేవాలయాల్లో పనిచేసే పందులకి 5,000 నుంచి 10,000 వరకు పెంచుతామని చెప్తున్నారు. లైక్ హుండీలో వచ్చే డబ్బులు ఆలయం వాళ్ళు మాత్రమే డెసిషన్ తీసుకొని ఎలా ఖర్చు పెట్టుకోవాలి అనే లీగల్ రైట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇంకా తిరుపతిలోని ఒంటిమిట్ట పుణ్యక్షేత్రం లాంటి ప్లేసెస్ని కూడా రీకన్స్ట్రక్ట్ కావచ్చు, కొంచెం పాడవడం జరుగుతుంది కాబట్టి అలాంటి టెంపుల్స్ని కూడా కొంచెం నిర్మించడంలోని హెల్ప్ అయితే చేస్తామని చెప్తున్నారు. అండ్ తిరుపతితో సహా ప్రతి దేవాలయంలోని పూజారులకు వాళ్ళలోనే బ్రాహ్మిన్ కూడా ఒక కమిటీ మెంబర్గా అపాయింట్ చేస్తామని చెప్తున్నారు. లైక్ అన్ఎంప్లాయ్మెంట్ బ్రాహ్మిన్స్కి కూడా 3,000 వరకు పెన్షన్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు. సో ఇవన్నీ కల్చరల్గా, రిలీజియస్గా ఈ 2 పార్టీ వాళ్ళు మేనిఫెస్టోస్లోని మెయిన్గా పెట్టుకున్న పాయింట్స్. సో నెక్స్ట్ది వెల్ఫేర్ అండి. సో పబ్లిక్ వెల్ఫేర్కి టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ వాళ్ళు చెప్తుంది 19 నుంచి 59 వరకు ఉండే మహిళలకి నెలకి 1,500 అయితే చెల్లించడం జరుగుతుంది. అండ్ వీళ్ళకి ఫ్రీ బస్ ఫెసిలిటీ అయితే కలిగిస్తామని చెప్తున్నారు. బీసీలకి 50 years దాటిన వాళ్ళందరికీ 4,000 పెన్షన్ అయితే ఇస్తామని చెప్తున్నారు. బీసీ రక్షణ కోసం ప్రత్యేక చట్టం అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తారంట బీసీలకి రిజర్వేషన్ అయితే కేటాయించాలి అని. సో ఇదైతే లైక్ స్టిల్ రిక్వెస్ట్ చేస్తామని చెప్పారు, ఇస్తామని అయితే చెప్పడం జరగలేదు. అండ్ చాలామందికి లైక్ అగ్రికల్చర్గా కావచ్చు, గొర్రెల పెంపకాలు కావచ్చు, ఇలాంటి వాటి అందరికీ వీళ్ళు చేయూతనైతే ఇస్తామని చెప్తున్నారు. నేర్పించడం కావచ్చు, అధిక లైక్ న్యూ టెక్నాలజీస్ టు డెవలప్ దీస్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ దీస్ సెక్టర్స్ అయితే మాత్రం చూస్తామని చెప్తున్నారు. సముద్రంలో మత్స్యకారులు వేటకి వెళ్ళని సమయంలోని వాళ్ళకైతే 20,000 వరకు చేయూతనైతే ఇస్తామని టీడీపీ సూపర్ 6లో అయితే పేర్కొనడం జరిగింది. అండ్ ఓసీలోని ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళు రిజర్వేషన్ అయితే కేటాయిస్తామని చెప్తున్నారు. వాళ్ళకి కూడా పెన్షన్ అయితే ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కోటాలో అయితే వచ్చేలాగా మేము చూస్తాం అని అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్స్ ఫర్ ఇయర్ అయితే ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. ఇంకా 4,000 పెన్షన్ ఫర్ ఆల్ ద మైనారిటీ పీపుల్ అండ్ 6,000 పార్షియల్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయిన వాళ్ళకి 6,000 పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. ఫుల్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయిన వాళ్ళకి 15,000 నెలకి పెన్షన్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అండ్ సిటీస్లో ఉన్న వాళ్ళకి సంక్షేమంగా 2 cents అయితే భూమిని ఇస్తామంటున్నారు. అదే విలేజెస్లో ఉంటే మాత్రం 3 cents భూమిని అయితే ఇస్తామని చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్షన్ ఆఫ్ హోమ్స్ కూడా వీళ్ళు నిధుల్ని కేటాయించడం అయితే జరిగింది అని మేనిఫెస్టో అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్కహాల్ మీద ప్రైసెస్ తగ్గించి కొన్ని బ్రాండ్స్ని అయితే తొలగించడం చేస్తామని చెప్తున్నారు. ఇసుకని కూడా ఫ్రీగా ఇస్తాము అని చెప్పడం జరుగుతుంది.
అండ్ అమరావతిని మనీ క్యాపిటల్గా డెవలప్ చేస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ అయితే మనకి టీడీపీ, జనసేన, బీజేపీ అలియన్స్ వాళ్ళు మేనిఫెస్టోలో పేర్కొన్నారు వెల్ఫేర్ పరంగా. మీరు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో అయితే క్లియర్లీ స్టేటెడ్ లైక్ లేడీస్కి అయితే 15,000 ఇచ్చేవారు, ఇప్పుడు 18,000 వరకు అయితే చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు కూడా 0 వడ్డీకే వీళ్ళ లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వెల్ఫేర్కి అయితే మాత్రం వాళ్ళు కూడా ఇంత 2019లో ఎలాంటి పథకాలు అయితే ఉన్నాయో అవన్నీ ఈసారి కూడా కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, ద నెక్స్ట్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టేట్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకానమీ. సో ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఎలా ఉన్నది, వీటి గురించి అండ్ ఎకానమీ గురించి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తన మేనిఫెస్టోలో ఏవైతే పాయింట్స్ ఇచ్చారో మనం చూద్దాం. సో వీళ్ళు 2019 మేనిఫెస్టోలో ఇచ్చినట్టే ఇండస్ట్రీస్ గురించి ఏవైతే ఇండస్ట్రీస్ అప్పుడు తీసుకొస్తామని చెప్పారో, ఎలాంటి వాటి గురించి అయితే ఎక్కువ ట్రై చేస్తామని చెప్పారో అవైతే కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ఇంక దాని మీద అయితే ఎక్కువ ఏం స్ట్రెస్ చేయలేదు. బట్ వచ్చే 5 ఇయర్స్లో అయితే మాత్రం గ్రూప్ 1, గ్రూప్ 2 మొదలైన పోటీ ఎగ్జామ్స్ని అయితే మాత్రం లైక్ యూపీఎస్సీ లాగా టైంకి నిర్వహిస్తామని అయితే చెప్తున్నారు. అండ్ తిరుపతిలో ఒక స్కిల్ యూనివర్సిటీ అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అండ్ విశాఖని ఒక స్మార్ట్ హబ్ అయితే స్టార్ట్ చేద్దాం, లైక్ టీ హబ్ లాగా ఒకటి స్టార్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్న హెడ్ క్వార్టర్స్లోని ఒక స్కిల్ హబ్ని అయితే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ 10th పాలిటెక్నికల్ ఇలాంటి ఎగ్జామ్స్లోని ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి అయితే స్కిల్ హబ్స్లోని ప్రత్యేక శిక్షణ అయితే ఇచ్చేలాగా క్యాంపసెస్ని అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. వైజాగ్ వైఎస్ఆర్ స్టేడియంని ఇంటర్నేషనల్ స్టేడియంగా అయితే చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని చెప్తున్నారు. న్యూ టెక్నాలజీస్ లైక్ ChatGPT, AI ఇలాంటి వాటిని స్టూడెంట్స్కి చెప్పడానికి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఛాన్స్ ఇచ్చేసి వాళ్ళకి స్టైఫండ్గా 12,000 వరకు అయితే ఇస్తామని చెప్తున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఈ ఎంప్లాయ్మెంట్ ఎకానమీకి టీడీపీ వాళ్ళు ఫస్ట్ వచ్చేసి లైక్ 20 lakh జాబ్స్ అయితే నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్తున్నారు. అండ్ అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్కి వచ్చేసి జాబ్ చదువు అయిపోయి అన్ఎంప్లాయ్గా ఉన్న యూత్కి వచ్చేసి 3,000 వరకు పెన్షన్ లాగా స్టైఫండ్ లాగా అయితే ఇస్తామని చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బాగా స్ట్రెస్ చేస్తుంది ఏంటంటే మెగా డిఎస్సి అండ్ జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ టైంకి పోస్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ స్కిల్ డెవలప్మెంట్కి వీళ్ళు ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఏర్పాటు చేసిన కొన్ని స్కిల్ కోర్సెస్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ గురించి వాళ్ళు స్టార్ట్ చేసిన సంక్షేమం దానికి కూడా వీళ్ళు ఫోకస్ చేస్తామని చెప్తున్నారు. సో దట్ రీసెంట్ లైక్ టెక్నాలజీస్ అంతా స్టూడెంట్స్కి నేర్చుకునే అవకాశం అయితే కల్పిస్తారని. అండ్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి లైక్ ప్రైవేట్ జాబ్స్ వాళ్ళకి వీళ్ళు లైక్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి కూడా ప్రతి నెల 1వ తారీఖున జీతాలు అండ్ పెన్షన్లు చెల్లించే విధంగా చూసుకుంటామని చెప్తున్నారు. అండ్ ఇంతకుముందు ఏమైనా లైక్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్లు ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ అవి కూడా కంప్లీట్గా పే చేస్తామని చెప్తున్నారు. అండ్ కాంట్రాక్టులకు ఇలాంటి సపోర్టింగ్ జాబ్స్ చేసే ప్రభుత్వ ఉద్యోగాలకు సపోర్టింగ్ చేసే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అయితే అమలు అయ్యేలాగా చూసుకుంటామని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాలరీ 5,000 నుంచి 10,000 అయితే చేస్తామని చెప్తున్నారు. ఇవి టీడీపీ, జనసేన, బీజేపీ సమిష్టిగా చెప్తున్న ఎంప్లాయ్మెంట్ మీద చెప్తున్న పాయింట్స్ అండి మేనిఫెస్టోలో. ఇప్పుడు మనం ఎకానమీ ఆఫ్ ద స్టేట్ గురించి మనకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలాంటి మేనిఫెస్టోలో పాయింట్స్ చెప్పారో చూద్దాం. వీళ్ళు వైఎస్ఆర్ చేయూత పథకంగా ప్రతి ఎలిజిబుల్ అయిన ఉమెన్కి ఇయర్కి 18,750 రూపీస్ అయితే ఇస్తామని చెప్తున్నారు. 2019 మేనిఫెస్టోలో చెప్పినట్టు ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో సొంతింటి కలగా సో వాళ్ళందరికీ స్థలాలు సెంట్రల్ రూపంలో ఇల్లులు కూడా కట్టిస్తామని చెప్తున్నారు. అప్పుడు ఇంకా సెలెక్ట్ అయ్యి ఇంకా ఇల్లు రాని వాళ్ళకు కూడా ఈ ఎలక్షన్స్ కానీ విన్ అయితే మాత్రం ఈసారి మాత్రం కట్టిస్తామని చెప్తున్నారు. సో ఇవి కాకుండా వైఎస్ఆర్ ఆసరా పథకంగా 0 వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్తున్నారు. ఇంకా లేడీస్కి కూడా పెన్షన్ దూరంగా సంవత్సరానికి 15,000 వరకు ఇస్తామని చెప్తున్నారు. సో ఇవన్నీ మోస్ట్లీ లైక్ 2019 మేనిఫెస్టోలో కూడా ఉన్నాయి, అవే ఇందులో కొనసాగిస్తామని చెప్తున్నారు. సో ముందు 19లో ఉన్న పాలసీస్ అన్నిటిని
ఇందులో కూడా కంటిన్యూ చేస్తానంటున్నారు. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు అని, షాదీ తోఫా ఇలాంటి పాలసీలోని 400 లైక్ లాట్ ఆఫ్ మనీ అయితే దీనికి కేటాయించడం జరుగుతుంది అని అయితే ఇందులో కూడా పేర్కొన్నారు. అండ్ వాళ్ళు ముందు నుంచి ఉన్నట్టే 3 రాజధానులను అయితే నిర్మించడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వైజాగ్, అమరావతి అండ్ కర్నూలు ఈ మూడింటిని లెజిస్లేటివ్ క్యాపిటల్గాను, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని, అమరావతిని శాసనసభ పాలనగాను అండ్ కర్నూలుని న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఈ మేనిఫెస్టోలో అయితే పేర్కొన్నారు. సో ఇవి 2019లోని ఇచ్చిన మాటలు వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పినవి. అండ్ ఇవన్నీ ఎంతవరకు కంప్లీట్గా వాళ్ళు దీన్ని అమలు చేశారో 2019 to 2024 అయితే మనకి నేను ఈ వీడియోలో చెప్పాలనుకోలేదు. అండ్ 2024 నుంచి నెక్స్ట్ ఒకవేళ వాళ్ళు కానీ వస్తే మాత్రం ఇప్పటి వరకు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేస్తామని అయితే ఇందులో చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఐ టుక్ ఫ్రమ్ ద మేనిఫెస్టోస్ నుంచి అండి. రియాలిటీగా ఎంతవరకు టీడీపీ వాళ్ళు వస్తే చేస్తారు, ఆర్ జనసేన వీళ్ళు వస్తే చేస్తారు, ఆర్ జగన్ ప్రభుత్వం ఆల్రెడీ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు అని అయితే నేను ఈ వీడియోలో చెప్పలేదు. అండ్ వీ డోంట్ హ్యావ్ క్లియర్ డేటా ఆన్ దట్. బట్ వాళ్ళ వెబ్సైట్లో అయితే చూసి ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాలి అని అనుకోవట్లేదు. బికాజ్ వీఆర్ కాంట్రాస్ట్ లైక్ ఎంతవరకు మనం అది నిజమని ఆ సోర్స్ని. సో దీస్ ఆర్ ద పాలసీస్ విచ్ బోత్ ఆఫ్ ద పార్టీస్ ఆర్ విల్లింగ్ టు ఇంప్లిమెంట్ వెన్ దే ఫార్మ్ ఎ గవర్నమెంట్. సో ఇదండి కంప్లీట్గా పిక్చర్ ఆఫ్ దిస్ టాపిక్. ఈ వీడియో కింద మీకు 2 మేనిఫెస్టో యొక్క పీడిఎఫ్స్ని లైక్ డైరెక్ట్గా సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్స్ని పెడతాను. మీకు కావాలనుకుంటే వెళ్ళి చూసుకోండి. ఈ ఎలక్షన్స్లోని చాలామంది యువత ఫస్ట్ టైం ఓటు వేయాలి అనుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఓట్ అనేది మనకున్న ఒక ఆయుధం. దాన్ని ఎలా పడితే అలా వాడి వృధా చేయొద్దు. అట్ ద సేమ్ టైం మనకి ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఎలక్షన్ బై ఎలక్షన్స్ తగ్గుకుంటా వస్తుంది. సిటీస్లోనైతే మరీ దారుణంగా ఉన్నది. సో ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్ అండ్ క్యాస్ట్ యువర్ ఓట్ హ్యాపీలీ. మీరు అభివృద్ధి కావాలి అనుకుంటే మీరు వాట్సాప్లోని, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎంత అరిచినా వెన్ యూ గెట్ ద ఛాన్స్ ప్లీజ్ గో విజిట్ టు యువర్ నియరెస్ట్ పోలింగ్ బూత్ అండ్ క్యాస్ట్ యువర్ ఓట్.